దేశంలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ ఫుల్ జోష్లో కొనసాగుతోంది. ఈ నెల 19న మొదటి విడత లోక్సభ పోలింగ్ జరగనుంది. అయితే ఈసారి ప్రత్యేక ఆకర్షణగా సినీ తారలతో పాటు క్రీడాకారులు రంగంలో నిలిచి ఎన్నికలకు మరింత వనే తెస్తున్నారు. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దాం. ఇండియాలో ప్రస్తుతం ఎన్నికల సీజన్ ఫుల్ పీక్కి వెళ్ళింది. ఈసారి సినీ తారలతో పాటు క్రీడాకారులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తమ చరిష్మాను వినియోగించుకుని ఓట్లు దండుకునే అవకాశం వీరికుంటుంది. గత ఎన్నికల్లో గెలిచి వన్ ఎలక్షన్ వండర్ గా నిలిచిన గౌతమ్ గంభీర్ ఈసారి పోటీ చేయడం లేదు. ఇక ఆయన విషయానికి వస్తే ఆయన క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన క్రికెట్ జబ్బు మాత్రం తగ్గలేదు. బీజేపీ ఎంపీగా ఆయన పార్లమెంట్లో తక్కువగా, ఐపీఎల్ గ్రౌండ్ లో ఎక్కువగా కనిపించేవారు. తన తోటి మాజీ క్రికెటర్లను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఈసారి మరో మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు బీజేపీ పిలిచి మరీ టికెట్ ఇచ్చింది. ఆమె ఉర్మిళా మాండోడ్కర్ గురించి చేసిన వ్యాఖ్యల గురించి క్షమాపణలు మాత్రం చెప్పలేదు. ఉర్మిళ పోర్న్ స్టార్ అని వ్యాఖ్యానించి పెద్ద దుమారమే రేపింది. ఇక 80వ దశకంలో రామాయణ టీవీ సీరియల్లో నటించిన టీవీ రాముడు అరుణ్ గోవిల్ కూడా బీజేపీ తరపున రంగంలోకి దిగారు. టీవీ రాముడిగా ప్రచారం పొందిన గోవిల్ తన చరిష్మాను అడ్డుపెట్టుకుని ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. ఇక సినీ నటుడు రణ్దీప్ హుడా విషయానికి వస్తే ఆయన సొంత ఆస్తులను విక్రయించి సావర్కర్ సినిమాను తీశాడు. అంత కష్టపడ్డ సినిమా మాత్రం ఫ్లాప్ అయ్యింది. హర్యానాలోని రోహతక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయకులు అవుతారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అదే కొంతమంది రాజకీయాల్లోకి వచ్చి మంచి నాయకులుగా తయారవుతున్నారు. అయితే సినీ తారలు మాత్రం గెలిచి పార్లమెంట్కు వెళ్లిన తర్వాత తమ ముద్ర చూపించడం లేదు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే సినీ నటుడు సన్నీ డియోల్ విషయానికి వస్తే పంజాబ్లోని గురుదాస్పూర్ నుంచి బీజేపీ టికెట్టుపై గెలిచారు. ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన పార్లమెంట్ను మరిచిపోయాడు. ఆయన అటెండెన్స్ ను చూస్తే కేవలం 18% మాత్రమే. నియోజకవర్గాన్ని పూర్తిగా మరిచిపోయాడు. నియోజకవర్గం ప్రజలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఎంపీ కనిపించడం లేదు అంటూ నియోజకవర్గంలో పోస్టర్లు అంటించారు. 5 ఏళ్లలో ఆయన అడిగింది కేవలం ఒకే ఒక ప్రశ్న. సినీ గ్లామర్ను అడ్డుపెట్టుకుని గెలిచారు. కాంగ్రెస్ కు చెందిన సునీల్ జాఖర్ను సన్నీ డియోల్ ఓడించారు. అయితే పార్టీ ఏదైనా అన్ని పార్టీలో ఇదే తంతు కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే మిమి చక్రవర్తి, నుస్రు జేహన్లు టీఎంసీ నుంచి గెలిచి పార్లమెంట్ గడప ఎక్కారు. ప్రస్తుతం వారికి టికెట్లు నిరాకరించారు. వీరంతా వన్ టైం ఎంపీగా నిలిచిపోయారు. ఇక జెహాన్ విషయానికి వస్తే ఆమె సందేశ్ ఖాళీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె నియోజకవర్గంలో అక్కడి మహిళలపై టీఎంసీకి చెందిన బలమైన నాయకుడు అత్యాచారాలు చేసి పెద్ద ఎత్తున అల్లకల్లోలం సృష్టించిన ఆమె మాత్రం మౌనం దాల్చారు. ఈసారి దీది మాత్రం ఆమెకు టికెట్ ఇవ్వలేదు. వీరిని గెలిపించి పార్లమెంట్కు పంపడం వృధా ప్రయాస. బాలీవుడ్ తారలను చూసి ప్రజలు కన్ను మూసుకొని ఓటు వేసినా వీరు మాత్రం ప్రజలకు మేలు చేసిన అంశం ఒక్కటంటే ఒక్కటి కనిపించడం లేదు. ఇక వివిధ రంగాల్లో సేవలు చేసిన వారికి భారత రాష్ట్రపతి ప్రభుత్వం సలహా మేరకు 12 మంది ఎంపీలను ఎంపిక చేశారు. వారిలో సచిన్ టెండూల్కర్ ఒకరు. ఇండియాకు చెందిన అతిపెద్ద క్రికెట్ సూపర్ స్టార్ సచిన్ ఆయన పార్లమెంట్ అటెండెన్స్ చూస్తే కేవలం 7% మాత్రమే. ఆయన పార్లమెంట్లో ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. అలాగే రేఖా కూడా రాజ్యసభకు సంగీత దర్శకుడు ఇళయరాజాను ఎంపిక చేస్తే పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ఒక్కరోజు కూడా ఆయన హాజరు కాలేదు. అలాగే బాలీవుడ్ నటి హేమా మాలిని తీసుకుంటే ఆమె కూడా పార్లమెంట్లో తన ముద్ర వేయలేదు. మూడోసారి ఆమె మధుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు 75 ఏళ్లు. వాస్తవానికి బీజేపీలో 75 ఏళ్లు దాటిన వారు రాజీనామా చేసి ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలనే నిబంధన ఉంది. అయితే హేమా మాలినికి మాత్రం ఈ నిబంధన వర్తించదు. అయితే
అయితే సినిమాల నుంచి రాజకీయాల్లో ప్రవేశించిన వారు అందరూ విఫలం అయ్యారని చెప్పలేం. దక్షిణాదిన జయలలిత, ఎంజీఆర్ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. వారు సినిమాల నుంచి నేరుగా రాజకీయాల్లో ప్రవేశించి ముఖ్యమంత్రులయ్యారు. ఎంజీఆర్కు వారసురాలిగా జయలలిత రాజకీయాల్లో చేరి ముఖ్యమంత్రిగా సేవలందించారు. సినీ తారలు ఏదో ఒక హాబీ కోసం రాజకీయాల్లో చేరుతుంటారు. తీరా ఏదో ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత 5 ఏళ్ల వరకు ఇటు పార్లమెంట్కు అటు ప్రజలకు ముఖం చూపించారు. ఎక్కడ డిబేట్లో పాల్గొనరు. నిజాయితీగా సేవ చేయాలనుకుంటే రాజకీయాల్లోకి రావచ్చు. గెలిచిన తర్వాత పార్లమెంట్ ముఖం చాటేయడం ఓటర్లను మోసం చేసినట్లేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో ఓటర్లు అలాంటి వారికి సరైన జవాబు చెబుతారని ఆశిద్దాం.